2018లో వచ్చింది డిఎస్సి, ఇది 2024. ఈ 6 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం నేను పెద్ద ఉద్యమం చేశాం, పోరాటం చేశాం. శాసన మండలిలో బొత్స గారితో దెబ్బలాడేవాళ్ళం మేము, ఆయన అప్పుడు విద్యామంత్రి. ఎట్టకేళ్ళకి ఈరోజు డిఎస్సి 16,347 పోస్టులతో రావటం ఒక శుభసూచి. ఈ సందర్భంగా అభ్యర్థులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలమ్మా. మొదటిది, లోకేష్ బాబు గారిని నిన్న శాసన మండలిలో మొన్న 2 సార్లు మాట్లాడటం జరిగింది. వారు 3 విషయాలు చెప్పారు. ఎందుకంటే అభ్యర్థులు చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, వాస్తవంగా నవంబర్ 6న రావాలని వారు ప్రకటించారు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, రేపు జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి ఈ అభ్యర్థులు టీచర్లై పాఠశాలల్లో ఉంటారు.